వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర సమాజంలో ప్రతి ఆడపిల్ల బాగుండాలని మీ రక్షణ మా బాధ్యత అన్నారు సోమందేపల్లి ఎస్ఐ సుధాకర్ యాదవ్. సోమవారం పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీ పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి ఆడబిడ్డ అన్ని చట్టాల గురించి తెలుసుకోవాలని, అపరిచిత వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలుసుకోవాలన్నారు. మీ దగ్గర ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా మీ అమ్మకు చెప్పాలని, ఎక్కువ ఇబ్బంది కలిగిస్తే పోలీసులకు చెప్పాలన్నారు. ఆడపిల్ల కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని, మీకోసం ప్రత్యేకంగా శక్తి టీం కూడా ఉందని, మీ అందరూ బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించి మీ అమ్మ నాన్నకు, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. ప్రతి ఆడపిల్ల కోసం పోలీసులు శక్తి టీం 24/7 అందుబాటులో ఉంటుందని, మీ భద్రత మాకు ముఖ్యమన్నారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీకు ఇప్పుడు హాస్టల్ ప్రాబ్లమ్స్ కాదు నేను అడిగేది. ఓకే, మెయిన్ ఏంటి, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. అవునా? అమ్మాయిల్ని సోషల్ మీడియాలో వేధించడం. చెప్పండి. సేవ్ చేస్తుంది. మీరు ఏదైనా కానీ హానెస్ట్గా మీ పేరెంట్స్ దగ్గర చెప్పుకున్నప్పుడే మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇంకా ఊబి తెలుసా? ఊబిలో ఇరుక్కుపోయినట్టు ఇరుక్కుపోతాం. ఒక్కసారి ఊబిలో నుంచి బయటికి రావడం చాలా కష్టం, ఎవరో బయట నుంచి మనల్ని లాగితే తప్ప. అవునా? మనకి ఏదైనా టార్చర్, ఏదైనా సోషల్ మీడియా ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, బయట ఎవరో అన్నోన్ పర్సన్స్ ద్వారా కానీ ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చిందంటే మనం ఖచ్చితంగా హానెస్టీగా మన పేరెంట్స్తో కానీ ఎవరితో ఒకరితో మనం షేర్ చేసుకోవాలి. అర్థమైందా? మీరు చెప్పగలుగుతారా? ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా, ఓకే, ఇంటర్నెట్ ఉపయోగించి చేసే క్రైమ్ సైబర్ కేప్ అంటే ఏంటి? అక్కడ నెట్ ఉంటుంది, అంతే. ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక చైన్ ఉంటుంది, మనం పోయి అక్కడ మెయిల్ చేసుకోవడం ఇలా దానికోసం సైబర్ కేప్స్ ఉంటాయి.